అనగా ఏ పక్కన పడుకోబెడితే రోగులందరినీ ఒక పక్కన పడుకోబెడితే ఆ రోడ్డు అంట వాళ్ళు వెళ్తుండగా అద్భుతాలు సూచిక మహత్కార్యం. ఇలా నిలబడుతుంటే మండుతున్నారు. చూడండి, వారి మాట వింటే వెంటనే వేల కొద్ది ప్రజలు మారిపోతారు. అలాంటి వారిని మోసం చేయడానికి చూశాడు సాతాను. ఒకసారి చదువుదాం ఆ మాట. అప్పుడు పేతురు అననీయ ఎవరిని మోసం చేస్తారు మీరు? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది? ఎవరు ప్రేరేపించారు మోసం చేయడానికి? మోసం చేసేది ఎవరు? మోసపు ఆలోచన ఇచ్చేది ఎవరు? సాతానుడు. జాగ్రత్తగా ఉండాలి. వారు అంత అపోస్తులు మేడగదులు జింపబడ్డారు. అపోస్తులు పౌలుకి ప్రార్థన చేయగానే వారి అపోస్తులు పౌలు యొక్క కళ్ళు యొక్క పొరలు రాల్చబడ్డాయి. ఎంతో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఇద్దరు, అననీయ సఫీరా. పరిశుద్ధాత్మను మోసం చేశారని వారి మీదకి తెగులు వచ్చింది, నాశనం వచ్చింది. వెంటనే వారి కుప్పకూలిపోయారు. దేవుడికి వ్యతిరేకంగా ఎంత మాత్రం మనం పాపం చేయకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట, వాడు రోగాలతో మనుషులు బంధిస్తాడు. ఏం చేస్తాడు? రోగాలు తెప్పిస్తాడు. రోగాలు తెప్పించి మనుషులు ఏం చేస్తాడు? బంధకాలు వేస్తాడు. ముందుకు వెళ్ళకుండా, వెనక్కి రాకుండా, ప్రార్థనకు రాకుండా ఆటంకపరుస్తాడు. బంధకాలు వేసి సాతానుడు అనారోగ్యాలతో బంధకాలు వేస్తున్నాడు. పాస్టర్ గారు బాగోలేదండి, 3 వారాలు నేను రాలేను పాస్టర్ గారు. ఎవరు బంధకాలు వేస్తున్నారు? సాతానుడు అనారోగ్యాల చేత బంధకాలు వేస్తున్నాడు. వారి యొక్క బంధకాలు తెగిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. వారి యొక్క బంధకాలు తెగిపోవాలంటే సంఘం అంతా కూడి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తప్పకుండా దేవుడు విడగొడతాడు ఆ బంధకాల నుంచి. దాని గురించి ఉన్నాయి, ఇంకా రిఫరెన్స్ చెప్పాలని ఆశపడడం లేదు. అలాగే దేవుని వాక్యాన్ని ప్రజల గుండెలో చేంజ్ చేస్తాడు, వాడు తీసివేస్తాడు సాతానుడు. ఇన్ని మాటలు విన్నాం. ఆగి ఒక నిమిషం మాట్లాడి ఇందాక మనం చదువుకున్న రిఫరెన్స్ ఏంటి అని అడిగామనుకోండి, ఏం చెప్తామా? చెప్పండి. పోయిన వారం ఏం వాక్యం చెప్పుకున్నాం చెప్పండి అన్నాం అనుకోండి, అందరు తల కింద కడతారు. నాకు కాదు లేనట్టు మాట్లాడతారు అనుకుంటారు. ఆడు చెప్తాడులే, వీడు చెప్తాడులే, అలా వెనకాల నాకు చదువుకోదు కదా, ఇది ముందు స్టడీ అవుతుంది కదా, ఇలా ఒకడమే ఒక ప్రార్థన చేయండి అంటే నోరేస్తారు, పాట పాడండి అంటే రారు. ఏం చెప్పుకున్నావు అంటే మీరే చెప్పండి, అప్పుడు మీరే కదా చెప్పారు అన్నట్టు ఉంటాం. ఈ వాక్యాన్ని ఎవరు గమనిస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనం విన్న వాక్యాన్ని చూడండి. మన ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా పడుకొని తింటారు, పడుకొని వేసిన తర్వాత ఒక్కసారి అలా ఆలోచిస్తే ఏం మాట్లాడారు పాస్టర్ గారు, ఏం చెప్పారు ఈరోజు అనే విషయాలు ఆలోచిస్తే అది మన మధ్యలో ఉండిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడి వాక్యాన్ని మధ్యలో నిలుపుకోకపోతే రేపు బయట పట్టుకోవడానికి అవకాశం లేదు. ఆ వాక్యంలో మనం బ్రతికించాలి. ఆమె చూద్దామా? ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మోసకరమైన అద్భుతాలు చేస్తాడు సాతానుడు. మీరు అనుకుంటున్నారు చేస్తారు కదా, ఏమనుకుంటున్నారంటే దేవుడే కదా అద్భుతాలు చేస్తాడు అని అనుకుంటున్నారు. సాతానుడు కూడా కొన్నిసార్లు మన విశ్వాసాన్ని పాడు చేయడానికి ఏం చేస్తాడు తెలుసా? అద్భుతాలు చేస్తాడు. మోషే దగ్గర గాలి వాళ్ళు ఉన్నారు తెలుసా? ఏం చేస్తారు? మోషే ఏం చేస్తే గాలి వాళ్ళు కూడా అదే చేస్తారు. మోషే ఏది చేస్తే గాలి వాళ్ళు కూడా అదే చేసేస్తారు. అబ్బా, కానీ గాలిడి వాళ్ళ ద్వారా జరిగేది అద్భుతం కాదు, దానివల్ల ఆశీర్వాదం కూడా కాదు. కొన్నిసార్లు మీకు తెలిసలేదు, క్రైస్తవులు కూడా బలహీనత వచ్చింది అనుకోండి, అందరూ ఎరుపురుగులు అంటారమ్మా, వీళ్ళు తీసుకెళ్ళి ఏదో ఒక పోం కట్టించండి అమ్మా అంటారు. పోం కట్టిస్తే ఏమవుతుంది తెలుసా? తగ్గుతుంది. తగ్గుతుంది తగదా? చెప్పండి, తగ్గుదా తగదా? ఏమండి మేము కట్టించుకున్నామా మీరు అడుగుతున్నారు అన్నట్టు మొక్కలు ఇస్తారు. మీరు కట్టించుకోవట్లేదు అంటే నేను చెప్తాను. కొంతమంది క్రైస్తవులు పోం కట్టించడం తగ్గుతుంది. ఏంటంటే మీకు చిన్న దయ్యం పట్టింది, ఇలా మాట్లాడదు అనుకోవద్దు. చిన్న దయ్యం పట్టింది, సాయం దగ్గర పెద్ద దయ్యం ఉంటుంది. మీకు తెలుసా? ఆయన మంత్రం ఏమని చేస్తారు? పెద్ద దయ్యం ఆ చిన్న దయ్యాన్ని కంట్రోల్ చేయమని ప్రార్థన చేస్తుంది. కంట్రోల్ చేసిన తర్వాత
ఆ చిన్న దెయ్యం బలం తగ్గిపోద్ది. ఒక దెయ్యం వెళ్ళిపోయి ఎన్ని దెయ్యాలు తీసుకొస్తుంది? ఏం తీసుకొస్తుంది? 7 తీసుకొస్తుంది. ఫుట్బాల్, వాలీబాల్, హాకీ తెలుసా తెలియదా? సెట్లో ఇవన్నీ ఎగిరే ఆటలు ఇవన్నీ అలా ఆడుతుంది. ప్రజెంట్ ప్రశాంతంగా ఉండొచ్చు కానీ మన బ్రతుకుని చిన్నాభిన్నం చేస్తుంది, శరీరంలో బలహీనత చూపిస్తుంది. దేవుడు ఇచ్చేది సంపూర్ణమైన స్వస్థత. అవి చెప్తామా? అది ఆలస్యం అవ్వచ్చు, అది లేట్ అవ్వచ్చు, కానీ తప్పకుండా దేవుడు ఇస్తాడు. చూడండి, దేవుడు ఇచ్చేది సమృద్ధి. ఆమె చెప్తామా? మన్నా కురిపించాడు ఆహారం కావాలనుకున్నప్పుడు. అవునా? మన్నా ఎంత కురిపించాడంటే ఇంటి ముందు వచ్చి అలా పడి ఉండేదట. మన్నా తిని 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 వారికి ఏమొచ్చింది? మన్నా ఎన్నాళ్ళు తినాలి మేము? మాకు మాంసం కావాలన్నారట. మాంసం కావాలని కానీ ఏం చేశాడు దేవుడు? కూరేళ్ళు, తూర్పు గారి చేత కూరేలు పెట్టలు పంపిస్తే కూరేలు పెట్టలు వచ్చి అలా ఇలా ఎవరికి కావాలంటే ఆ పెట్ట తీసుకొని దాన్ని మాంసం చేసుకొని తినేవారు. ఎంత తిన్నారంటే నోట్లో మాంసం చిక్కుపోయి ఆ నోట్లో ఉన్న మాంసానికి పురుగులు పట్టినంత తిన్నారట. అంటే రాయబడి ఉంది బైబిల్లో. వచ్చి అంతే అవుతుంది. మీకు అసలు లేదు. హల్లెలూయా. అంటే దేవుడిచ్చే సమృద్ధి అంటే అది. బండ నుంచి నీళ్లు కావాలన్నారు కదా, ఇప్పటికీ కూడా ఆ బండ అంటే నీరు ఆ యెరూషలేములో పారుతూనే ఉందట. ఆమె చెప్పండి. దేవుడిచ్చింది సమృద్ధి ఆరోగ్యం, సమృద్ధి ఆశీర్వాదము, సమృద్ధి దీవెన. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ఇచ్చేది గొప్పది, ఇస్తాడు తప్పకుండా దేవుడు. కానీ కొద్ది మన విశ్వాసానికి పరీక్ష. ఆ పరీక్షలో మనం నిలబడి విజయం సాధించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఆమె చెప్తామా? ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల్ని సాతానుడి మరొక ప్రోత్సాహకరమైన మాట, మనుషుల్ని మోసంలో నడిపిస్తారు. మోసం చేయడానికి మనుషుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఏం చేయడానికి? మోసం చేయడానికి, పాపం చేయడానికి మనుషులు ఎక్కువ ప్రోత్సహిస్తారు. ఇంట్లో గొడవైంది కదా, వెళ్ళు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు. ఏం చేయాలి? ఫ్రెండ్ నువ్వు కలిసి సాయంత్రం బాటిల్ ఎత్తి అలా ప్రోత్సహిస్తారు. నష్టం జరిగింది కదా, ఇంకెందుకు స్టార్ట్ చేసి. ఏమిటి నష్టం? స్టార్ట్ చేస్తే పోతుందా? ఇంకా తీవ్రమైపోతుంది. చాలా మంది దేవుడు అనుకున్న ప్రజలు సాధారణ చేతిలో ఉన్నారు. వారి యొక్క బంధకాల నుంచి దేవుడు విడిపించాలని మనం ప్రార్థన చేయాల్సిన మేము. ఆమె చెప్తామా? ఆమె హల్లెలూయా, హల్లెలూయా. 1 తెస్సలోనిక 2వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 18వ వచనం త్వరగా చదువుకొని మనం 2 నిమిషాలు ముగిస్తాం. కాబట్టి మేము నీ యొద్దకు రావాలని చాలా సార్లు ట్రై చేస్తాం. పౌలను నేను పలుమార్లు రావాలని ఉంది కానీ సాతాను మమ్మల్ని ఆటంకపరుస్తుంది. హలో, మీరు అందరూ ఉన్నారు ఇక్కడ? ఉన్నందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు రాకుండా ఆటంకపరిచేది ఎవడని అని చెప్తుంది ఇక్కడ. ఎవరు? ఎవరండి? ఉదయ ప్రార్థనకు రాకుండా ఆటంకపరిచేది ఎవరు? చెప్పండి. అన్నారు అందరూ? ఉన్నారా? ఆదివారం ప్రార్థన రాకుండా ఆటంకపరిచేది ఎవరు? చెప్పండి. చెప్పరా? ఒప్పుకోరా? ఎవరు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఏమని? కూర్చోరు. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? మీ దగ్గరికి వచ్చి సహవాసం చేసి వాక్యం పంచుకోవాలని చాలా సార్లు నేను ట్రై చేశాను. కానీ ఎవరు ఆటంకపరిచారు? నన్ను సాతాను ఆటంకపరిచాను. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు కరెక్ట్గా ఒక తమ్ముడు చెప్పాడు నాకు, అంటే ఇప్పుడు బాగున్నారు వాళ్ళు, గతంలో చెప్పాడు, కరెక్ట్గా చర్చికి ఇంకొక 5 నిమిషాల ముందు ఉన్నాను కానీ స్టార్ట్ అయ్యేదట ఆటంకం. ఇదంటే ఆ రోజు చర్చి. చాలా మంది అలాగే ఉంటుంది. కరెక్ట్గా బయలుదేరి బయలు పట్టుకుని సరిగ్గా ఫోన్ చేస్తారు, అర్జెంటుగా నేను వస్తున్నాను, నేను బస్ స్టాప్ దగ్గర రా అని.
ఆడ ఎక్కడ ఉంటాడు, ఇంకా బస్ స్టాప్ లో అక్కడే బస్సు ఎక్కుతాడు. 5 నిమిషాలుగా తీసుకొచ్చేది మనం వెళ్తాం. మనం ఏం చేస్తాం, అక్కడ ఎక్కిపోతాం. చాలాసార్లు ఇలాంటి బలహీనత నేను అనుకునేవాడిని. నేను మా బిజినెస్ ఉంది కదా, అక్కడ కరెక్ట్గా నాకు తెలుసు సాతాను వ్యక్తి. చర్చికి బయలుదేరి వెళ్ళిపోదాం అనుకున్న మూమెంట్లో ఇక్కడ నుంచి షాప్ నుంచి బయటకు వచ్చేద్దాం అనుకున్న టైం ఉంది. కరెక్ట్గా పని వచ్చి కస్టమర్స్ వచ్చేవాడు. ఎంతసేపు తెలుసా మీకు? ఎంతసేపు చెప్పండి? అక్కడ చర్చ ఆమెనంత వరకు వచ్చేది పని. ఆమెను అయిపోయిన తర్వాత మనం వెళ్ళడానికి అవకాశం ఉండదు కదా, ఏమవుతుంది? ఆటకు. చాలా దుష్టుడు ఆటకు. ఎప్పుడు మనం బయలుదేరి దేవుని దగ్గర రావాలనుకుంటే ఏదో విషయంలో వాడు ఆటంకపరుస్తాడు. గ్రహించాలి మనం. దేవుడి దగ్గరికి ఇక్కడ అపోస్తలుల పౌలు అంటే, నేను మీ దగ్గరికి వచ్చి వాక్యం బోధించి మీతో ఉండాలని చాలా ఆతృత ఉంది నాకు, కానీ శాతానుడు ఏం చేస్తున్నాడు? నన్ను ఆటంకపరుస్తున్నాడు. అందువల్ల నేను మీ దగ్గరికి రాలేకపోతున్నాను. హల్లెలూయా. వాడి యొక్క పోరాటం ఏముందో చెప్పండి. ఈ లోకంలో లోకానుసారంగా పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, త్రాగుతూ, తుళ్ళుతూ, గొడవలాడుతూ, నచ్చినట్లు జీవిస్తున్నాడు. వాడితో పోరాటం కాదు. ఎవరు పోరాటం అంటే, పరిశుద్ధులుగా ఎవరైతే బ్రతుకుతారో వారితోనే శాతానుడు నిత్యము పోరాటం చేస్తూ ఉంటాడు. అవి చెప్పండి. హల్లెలూయా. ఇలా చెప్పాను కదా, కోరలేని పాపడు. వాడు ఏమి చేయడు, కానీ నిత్యము మనల్ని ఏదో ఒకలాగా మనం పాటు చేయడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు ఏమి చేయలేడు. యేసు నామములో దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనం ఏం చేయాలంటే వాడి ఆలోచన గ్రహించాలి. ఏం చేయాలి? రిఫరెన్స్ ఒకరు రాసుకున్న వారైతే రాసుకోండి. సాతానుడి యొక్క ఆలోచన ఏం చేయాలి? మనం గ్రహించాలి. 2వ కొరింథీ 2వ అధ్యాయము 11వ వచనంలో ఉంది. సాతాను మనం ఏం చేస్తాడు? మోసపరచకున్నట్లు వాడి యొక్క ఆలోచనని మనం ఏం చేయాలంట? గ్రహించే వరకు ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. అలాగే 2వ మాట, వాడికి ఎంత మాత్రం మన అవకాశం అనేది ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇవ్వద్దని చెప్పి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. 4వ అధ్యాయం 27వ వచనం. 3వ మాట, వాడి కుయుక్తులు మనం గ్రహించే వారు ఎలా ఉండాలి అంటే, చూడండి, విశ్వాసంతో వాడిని ఎదిరించారట. దేంతోని? విశ్వాసంతో వాడిని ఎదిరించాలని చెప్పి 1 పేతురు 5వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. విశ్వాసంలో మనం స్థిరులుగా ఉండాలి. అలాగే సాతాను ఎప్పుడు మన దగ్గర ఓడిపోతాడంటే, మన దేవునికి విధేయత చూపించినప్పుడు వాడు మన దగ్గర ఓడిపోతాడు. వాడు మనల్ని ఏం చేయలేడు. ఎప్పుడు? దేవునికి లోబడండి, అపవాదం ఏం చేయండి? ఎదిరించండి రాయబడింది బైబిల్లో. దేవుడికి ఇవ్వాలి, మనం లోబడాలి. కొంతమంది బైబిల్ ప్రకారం కొన్ని మాటలు మాట్లాడుకున్నాం. అన్ని విషయాల్లో లోపడతారు, కానీ ఏదో విషయంలో వారు బలహీనమైపోతారు. ఆ బలహీనమైన పరిస్థితిని బట్టే అపవాదికి చోటిచ్చేవారుగా మనం అవుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అపవాదికి చోటు ఎలా వస్తుంది? డైరెక్ట్గా మనం ఎవరిని ఏం చేయలేడు. మనం దేవుడికి లోబడి దేవుని వాక్యానుసారం మనం జీవించినప్పుడు వారు మన మీద ఏ అటాక్ చేయలేడు. వాడికి ఎవరిస్తున్నారు చోటు అంటే, మనమే కొన్ని విషయాలు చేస్తున్నాం చోటు. దేవుడికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇంకేముందంటే, దేవుడి వాక్యం మనలో ఉంటే తప్పకుండా వాటిని జయించే ఆ శక్తి మనలో ఉంటుంది. ఏముండాలి? మనం దేవుడి వాక్యం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు దేవుడి వాక్యం ఉండడానికి వాడు పెట్టే శోధన జయించడానికి యేసు ప్రభు అవకాశం వచ్చింది కదా. రాజ్యాన్ని చూపించి, ఇదంతా నాదే, నా కాలు మీద పడితే ఈ రాజ్యం అంతా నీకు ఇస్తానని చెప్పాడు. ఆ రాజ్యాన్ని వద్దనుకుని ఈ రాజ్యం కోసం వచ్చాడు, ప్రజల కోసం వచ్చాడు. ఏం కావాలనుకుంటే నా తండ్రి అన్ని ఇవ్వగలదు, అవన్నీ పక్కన పెట్టి ప్రజల కొరకు వాడి ఒక ప్రాణం పెట్టడానికి వచ్చాను చెప్పి యేసు ప్రభు వాక్యం ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా. మంచి ఉపవాసం ఉన్నప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని మాట్లాడినప్పుడు మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుని వాక్యం వల్ల బ్రతుకుతాడని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఇలాంటివి దేవాలయం దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ దూకు, నీ తండ్రి నిన్ను కాపాడుతుంది. చాలా ప్రతి మాటకు యేసు ప్రభు వాక్యం ద్వారా సమాధానం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే 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 ఈరోజు క్రైస్తవులందరికీ వాక్యాన్ని దూరం చేస్తున్నాడు. వాక్యాన్ని దూరం చేస్తున్నాడు. అందరి దగ్గర ఒక ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ బైబిల్స్ ఉంటాయి. ఉంటాయి ఉండవా? ఉంటాయి ఉండవా? చెప్పండి.
ఉన్నాయా లేవా? ఉన్నాయా? ఉన్నాయా? ఓపెన్ చేస్తున్నామా? మనం తెలుస్తున్నామా? చదువుతున్నామా? नहीं। సీరియస్గా చెప్తున్నాను, నిజంగా బైబిల్ చదవాలని ఆశ ఉంటే, మీకు చదువు రాకపోతే రోజుకు 1 గంట నేను మీకు పాస్టర్ గారు కానీ నేను కానీ మీకు ట్రైనింగ్ ఇస్తాను. మీరు ఒక పలక పూల కనుక్కోండి, చర్చ్ దగ్గర పాస్టర్ గారు కానీ నేను 1 గంట ట్రైనింగ్ ఇస్తాం. ఏదో మీ అందరికీ ఈవినింగ్ మార్నింగ్ సమయం చెప్పండి. చదువుకోని ఆశ వారు ఇది 2-3 సార్లు చెప్పాను, ఈ మాట ఎవరు స్పందించలేదు. దేవుడి వాక్యాన్ని చదివితే మనకి నెమ్మది, శాంతి, సమాధానం మనకు కలుగుతుంది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వాక్యం అనేది మనలో లేకపోతే సాతానుడు ఈజీగా మనం పడగొడతాడు, ఈజీగా వాడికి బానిసగా చేసుకుంటాడు. ఈజీగా మనం ఏమైపోతాం, వాడికి లోబడిపోతాం, ఈజీగా లొంగిపోతాం, ఈజీగా వాడికి దొరికిపోతాం. సాతానుడి యొక్క పని ఏంటంటే ప్రతిరోజు మనం నాశనం చేయడం వాడి పని, మన కుటుంబాలు చిచ్చు పెట్టడం వాడి పని. క్రైస్తవ కుటుంబాన్ని పాడు చేసామనుకోండి, వాడికి సంతోషం. ఎంత సంబరపడిపోతారంటే కుటుంబాలు కానీ సంఘాలు కానీ గొడవ జరిగితే, సహోదరుల మధ్య కానీ సేవకుల మధ్య కానీ గొడవలు జరిగితే వాడికి చాలా సంతోషం. ఎందుకంటే దేవుడి పిల్లలు పాడైపోవడం వాడి యొక్క గురి. దేవుడు ఇప్పుడు మనందరం ఏం చేస్తాం, దేవుడి పిల్లలకి ఎవరి కోసం ప్రార్థన చేస్తామంటే సాతాను రాజ్యం మూయబడాలి, దేవుడి రాజ్యం కట్టబడాలి, తెరవబడాలని మనం ప్రార్థన చేస్తాం. మనం ప్రతిరోజు వాడికి చెంప మీద కొట్టినట్టు ప్రార్థన చేస్తాం కనుక ఎవరు నాశనం కోరుకుంటారు? క్రైస్తవ నాశనాన్ని సాతాను ఎక్కువగా కోరుకుంటాడు. కనుక దేవుడు అనుకున్న బిడ్డలుగా వాడి యొక్క కుయుక్తులు మనం ఎరిగేవారిగా, వాడి యొక్క ఆలోచనలు ఎరిగేవారిగా మనం ఉండాలని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. సాతానుడు ఏమి చేయలేదు, మనం వాడికి ఏ మాత్రం కూడా శక్తి లేదు. మనం వాడికి అవకాశం ఇవ్వకుండా దేవుడికి అవకాశం ఇచ్చి మన జీవితంలో దేవుడు మనకి విధేయం చూపించే వారికి ఉండాలని ప్రభావితపడుతుంది. ఈ మాట దేవుడు మన ఇంట్లో దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనందరూ ప్రార్థన చేద్దాం, మనందరూ ప్రార్థన చేద్దాం, మనందరూ ప్రార్థన చేద్దాం. మోకాలేసి మనందరూ ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు చెప్పి మనందరూ ప్రార్థన చేద్దాం. బాబు, ఎప్పుడు నీ గురించి వింటున్నాం. ఈరోజు సాతానుడు మా కుటుంబాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని పతనం చేయడం వారి టార్గెట్గా పెట్టుకున్నాడు. ఆ యొక్క పరిస్థితి నుంచి దేవా ప్రభా మాకు విడుదల ఇవ్వండి.